కళ్ళెక్కడ పెట్టుకుని నడుపుతున్నావురా ఎదవా? హలో హలో బావా, ఉన్నావా? ఓ గాడ్. అయ్యో అయ్యో, ఏమేం చైత్రా? సడన్ గా ఫోన్ కట్ అయిపోయింది. అయ్యో రక్తం వస్తుంది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సార్ 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 సార్. తాగుబోతు సచ్చినుడు గుద్దేసి వెళ్ళిపోయాడు. ఏమండి 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 కళ్ళు తెరవండి. ఎవరైనా ఉన్నారా? చంద్రిక, నువ్వు అంబులెన్స్ కి ఫోన్ చేయి. సార్ 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 ఒక్కసారి చూడండి. సార్ సార్ ఒకసారి చూడండి సార్. ఏ ఫోన్ చేసినావా? చేశానే, వస్తుందని చెప్పారు. డబ్బుందని పొగడుతూ తాగి తిరుగుతూ ఇట్లా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని గుద్ది చచ్చారో బతికిర్రో చూడకుండా వెళ్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళని వదలకూడదు. ఇప్పుడు మనం వాడిని ఏం చేయగలమే? కనీసం సరిగ్గా చూడు కూడా చూడలేదు. తప్పించుకోలేడే. అదిగో సీసీ కెమెరాలున్నాయి. అంబులెన్స్ ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కో ముందు. సార్ ఏమండి? రై, నువ్వెవ్వడివైనా నేను వదిలిపెట్టను రా. గ్రానీని ఏదో ఒక పని మీద రేపు బయటికి వెళ్లేలా చేయాలి భవాని. ఏం పని చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. టైగర్ హాల్లోనే కూర్చుంది. మాట తడబడితే అనుమానం వస్తుంది. నేను మేనేజ్ చేస్తాను కదా, నువ్వు నా వెనకాలే ధైర్యంగా ఉండవు. పద. అక్కా, రేపు బోనాల పండగ. తెలుసు. కావలసిన ఏర్పాట్లు చేశారా? సెలవు కదా అని మన క్రిష్తో కలిసి చైత్ర బయటకు వెళ్లాలనుకుంటుంది. అంటే అక్క, ఎక్కడో సరదాగా తిరగడానికి కాదు, బోనాలకి కావలసినవి తీసుకురావడం కోసమే వెళ్తానంటుంది. ఏం కావాలో లిస్ట్ చెప్పండి, తను తీసుకొస్తాడు. ఆడపిల్ల రోడ్లు పట్టుకుని తిరగడం అవసరమా? క్రేష్, గ్రాని, ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్స్ కలిస్తే వెళ్ళాను గ్రాని. ఇట్రా. ఈ టైంలో ఫ్రెండ్స్ కలవద్దు అని చెప్పాను కదా. ఫ్రెండ్స్ అంటున్నాడు కదక్కా, పైగా మగపిల్లాడు, రోడ్లు పట్టుకుని తిరిగినా అంటే ఆడపిల్ల కాదు కదా అని.
డ్రింక్ చేసావా? గ్రాని అది ఫ్రెండ్స్ పార్టీ అంటే గట్టిగా చెప్పు. నీలో నువ్వే గొణుగుతావేంటి? అలవాటు చేసుకోకు క్రిష్ బాబు. ఏదో ఫ్రెండ్లీగా సందర్భం కోసం అయితే ఓకే. నువ్వలా చెప్పి పాడు చేయకు భవాని. పొరపాటు చేయడం అలవాటైతే అదే తప్పవుతుంది. సరదా వ్యసనమైతే జీవితాన్నే నాశనం చేస్తుందని గుర్తుపెట్టుకో. గ్రాని, మన కంపెనీలో దొంగతనం చేసిన వాడి గురించి తెలిస్తే వెళ్ళాను గ్రాని. అవునా? అవును గ్రాని, అభి నన్ను గ్యారేజ్కి పిలిచాడు. మనకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగాడు. మనల్ని వాడెవడో ఆరా తీయడమేంటి? ఆ దొంగ రెస్కల్ గురించి పోలీసులు కూడా వివరాలు చెప్పలేకపోయారు. ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు. అభినందన్ వాళ్ళు ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే సంతోషించు భవాని. నిజమే అక్క. క్రేష్, గ్రాని, తాగి డ్రైవింగ్ చేయడం తప్పు. చేసిన తప్పుకి జతగా ఇంకొకటి చేయకు. వెళ్ళు. గుడ్ నైట్ గ్రాని. భవాని, రేపు గ్రానీని బోనాల పండుగకి రాకుండా చేద్దామనుకుంటే క్రిష్బా వచ్చి మ్యాటర్ మొత్తం డైవర్ట్ చేశాడు. రేపటిదాకా టైం ఉంది కదా, టెన్షన్ పడకు చైత్ర. గ్రాని దగ్గర ఏదో చెప్పి తప్పించుకున్నాను, కానీ జరిగిన యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవడం ఎలా? అక్కడెవరో చూశారు. నన్ను చూస్తే గుర్తుపడతారు. ఇప్పుడు ఏం చేయాలి? గ్రానికి విషయం తెలిస్తే నో, ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఎలా? ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవడం ఎలా? క్రిష్, అసలేమైంది? ఏం లేదు భవాని, ఏం కాలేదు. లేదు క్రిష్, నిన్నెప్పుడు ఇలా చూడలేదు. నిజం చెప్పు, ఏమైంది? ఏం లేదని చెప్తున్నానుగా, నన్ను వదిలేయండి. క్రిష్, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, ఏదైనా ప్రాబ్లం అయితే నాతో షేర్ చేసుకో. వయసులో పెద్దదాన్ని కదా, నీ ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ దొరకచ్చు. ఇందాక ఫోన్ మాట్లాడుతూ సడన్ గా కట్ చేసావు. చూడు, చైత్ర నీ గురించి ఎంత కంగారు పడుతుందో. ప్లీజ్ బావా, గ్రానికి చెప్పాలంటే భయం వేసి ఉండొచ్చు, కానీ భవానీ దగ్గర భయం ఎందుకు? చెప్పు. భవాని, జరిగిన విషయం గ్రానికి చెప్తే చేసిన తప్పుకి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అంటుంది. అందుకే చెప్పాలంటే భయం వేస్తుంది. అసలు శిక్ష పడేంత తప్పు నువ్వేం చేసావు క్రిష్? I kill him, Bhavani. I kill him. I killed him, Bhavani. I killed him. క్రిష్, ఏమంటున్నావు? అవును భవాని, తప్పంతా నాదే భవాని.
బీర్ తాగుతూ డ్రైవ్ చేస్తుంటే ఒకడు సడన్ గా రోడ్డు మీద ఎదురొచ్చాడు భవాని. యాక్సిడెంట్ జరిగింది భవాని. అంటే వాడు బతకలేదా? ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు భవాని. ఆ, నిన్నెవరూ చూడలేదు కదా? ఒకరు అబ్జర్వ్ చేశారు భవాని. వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నన్ను గుర్తుపడతారు భవాని. నాకు నాకు చాలా భయంగా ఉంది భవాని. ఈ భవానీ ఉండగా నీకేం భయం లేదు క్రిష్. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అంటే ఈ మ్యాటర్ గ్రానీ దాకా వెళ్లకుండా నువ్వు చేయగలవా భవాని? చూసిన వాళ్ళు ఇక్కడి దాకా వచ్చి చెప్పరు, సరేనా? కానీ ఆ ఏరియా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. కన్ఫర్మ్ గా పోలీసులకి దొరికిపోతాను. నువ్వు చైత్ర నాకు 2 కళ్ళలాంటి వాళ్ళు క్రిష్. చైత్ర చేయి పట్టుకుని 7 అడుగులు వేయించాల్సిన నిన్ను పోలీస్ స్టేషన్లో 7 ఊసలు లెక్క పెట్టిస్తానా చెప్పు? మీ ఇద్దరి ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. ఈ క్షణమే నువ్వు దాని గురించి మర్చిపో. ఏం జరగనట్టే ఉండు. మిగతా కథ నేను నడిపిస్తాను. భవాని, నమ్మకం కలగడం లేదా? 1 నిమిషం. హలో, నేను ఘట్టమనేని అఖిలాండేశ్వరి చెల్లెల్ని భవానీని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నీ ఏరియాలో ఇంతకు ముందే ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ నాకు కావాలి. ఆ కెమెరాలో ఫుటేజ్ మీ దగ్గర డిలీట్ అయిపోవాలి. దానికి మీకెంత కావాలి? మీకు కొత్తగా చెప్పేదేముంది మేడం. యాక్సిడెంట్ చేసిన మనిషిని బట్టి మా రేటు మారుతూ ఉంటుంది. మీరే స్వయంగా కాల్ చేశారంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు మీకు బాగా కావలసిన వాళ్ళని అర్థమవుతుంది. ఒక పెద్ద బ్యాగ్ పంపించండి. ఆ ఫుటేజ్ నా దగ్గరికి రాగానే నీ ఇంటికి నువ్వు అడిగిన పెద్ద బ్యాగ్ క్షణాల్లోనే వస్తుంది. నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పటి నుంచి ఆ పని మీదే ఉంటాను మేడం. ఇక నువ్వు ఆ యాక్సిడెంట్ చేశావన్న సాక్ష్యం ఏది బతికుండదు, సరేనా క్రిష్? చైత్ర, క్రిష్ ఇంకా ఆ టెన్షన్లోనే ఉన్నాడు. నువ్వు కొంచెం క్రిష్ పక్కనే ఉండు. అలాగే భవాని. టెన్షన్ పడుకు బావా. దా ఇక్కడ కూర్చో. ఇది కాళ్ళకి చక్రాలు వేసుకుని పుట్టినట్టుంది. ఎప్పుడూ అలిపే లేకుండా ఊరి మీద తిరుగుతూనే ఉంటుంది. తిన్నగా ఇంట్లో కూర్చోవే అంటే అదేదో తప్పన్నట్టు చూస్తుంది. పొద్దుగూకి చాలా సేపైంది, ఇంకా రాలేదు. ఏమయ్యా, మళ్ళీ ఒకసారి చంద్రికకి ఫోన్ చెయ్యి. కలవట్లేదు సరసు. కర్మ కర్మ. అసలు దానికి మనం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలిస్తే కొంచెమన్నా భయం ఉంటుందేమో. పిచ్చిదానా, అప్పుడు సరాసరి అఖిలాండేశ్వర అమ్మగారింటికి వెళ్తుంది. ఆ దేవుడి దయ వల్ల మనం వేరే చోటకి ఇల్లు మారేంత వరకు అమ్మగారి కంట మన బిడ్డ పడకుండా ఉంటే చాలు. వచ్చింది నీ కూతురు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళినవే? నీ కోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి?
నిన్నే అడుగుతున్నాను, ఎక్కడికెళ్ళావు? నిజాన్ని బతికించనీకి ఏంటా నిజం? ఆ భవానీ సంగతి అఖిలాండేశ్వర్ గారి దగ్గర తేలిద్దామని వెళ్ళినా. బిడ్డా ఏం మాట్లాడుతున్నావు? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకయ్యా అంత కోపం? నేనేదో ఊరికే అన్నాను. మనకింత సాయం చేసినా ఆ అభి వాళ్ళ గ్యారేజ్ ని తీసేయించిండ్రు. ఇప్పుడు ఆశ్రమంలో ఉంటున్నారు. అక్కడికే పోయొస్తున్నా. కాకపోతే దారిలో వస్తున్నప్పుడు ఒకడు తాగి కార్ నడుపుతూ ఒక మనిషిని గుద్దేసి వెళ్ళిపోయిండు. ఆ మనిషిని హాస్పిటల్ కి తీసుకెళ్లి వచ్చేసరికి ఈ టైం అయింది. ఈ రోజుల్లో మనిషి ప్రాణం అంటే లెక్కలేని వాళ్ళు చాలా మందే ఉన్నారమ్మా. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా గని ఉండగా నాకేమైతది? మనం అనుకున్నట్టు ఆ అమ్మవారికి బోనం సమర్పిస్తే మనకున్న కష్టాలన్నీ పోతాయి. ఆ మొక్కేదో తీర్చుకుని మనం ఈ ఊరొదులు వెళ్ళిపోతే కష్టాలు కూడా ఈ ఊరి పొలిమేరలోనూ ఆగిపోతాయి తల్లి. ఆ అమ్మవారి ముందే ఆ అఖిలాండేశ్వరి అమ్మగారికి మనకి ఉన్న బంధమేంటో తెలుస్తుంది. సరస్వతి, మిగిలినవన్నీ సర్దేస్తే రేపు బయలుదేరే ముందు మనకి హడావుడు కాకుండా ఉంటుంది. అట్టాగేనయ్యా. పద. అత్తా, నువ్వెట్లుంటావో నేను ఫోటోలో తప్ప ఎదురుగా చూడలేదు. నేను నీలా మళ్ళీ పుట్టానని గని అంటుంటాడు. బతుకున్నంతకాలం కష్టాలతోనే బతికినవని అయ్యి బాధపడుతుంటాడు. ఆ కష్టాలకి కారణమైన వాళ్ళెవ్వరిని నేను వదల్లా. అందరికీ బుద్ధి చెప్తాను. ఇది నేను నీకిస్తున్న మాట. విజయ్ బాబు, గ్రానీ ఎక్కడ? కిచెన్ లో ఉన్నారు బాబు. కిచెన్ లోనా? అవును బాబు, బోనం రెడీ చేస్తున్నారు. గ్రానీ క్రిష్, రెడీ అయ్యావా నాన్న? రెడీ అయిపోయాను గ్రానీ. గ్రానీ మామూలుగానే మాట్లాడుతుందంటే నా మ్యాటర్ ఇంకా తెలియనట్టుంది. భవానీ మేనేజ్ చేసింది అనుకుంటా. గ్రానీ, అన్నీ నువ్వే చేయాలా? పని వాళ్ళకి చెప్తే చేస్తారు, కానీ ఇది పని కాదు క్రిష్, దైవ కార్యం. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లే తొలిబోనం ఈ ఇంటి నుంచే వెళ్తుంది క్రిష్. చిన్నప్పుడు పార్వతి తీసుకువెళ్లేది. పెళ్ళయ్యాక నైవేద్యం చేసి పెట్టేది నా పెద్ద కోడలు. తనింట్లో ఉంటే ఆ కళే వేరు. ఇప్పుడు చూడు ఈ ఇల్లు ఎలా ఉందో. మేడం, బయలుదేరదామా? భవానీ వాళ్ళు రెడీ అయితే రమ్మనండి. నేను పిలుచుకొస్తాను గ్రానీ. భవానీ, భవానీ. ఏంటి క్రిష్? గ్రానీ పిలుస్తుంది. ఇంకా రూమ్ లోనే ఉంటాయి అలా. 5 నిమిషాల్లో వచ్చేస్తాం, నువ్వెళ్ళు. ఓకే. ఆ ఇన్స్పెక్టర్ ఏం వీడియో పంపలేదు కదా? నీ వరకు రానిస్తానా చెప్పు? నా మనవణ్ణి ఎలా సేవ్ చేసుకోవాలో నాకు తెలీదా? థ్యాంక్ యూ భవానీ. కమ్ చేద్రా, వెళ్దాం. నువ్వు వెళ్ళి బావ, మేమిద్దరం వస్తాం. ఓకే. భవానీ, గ్రానీ గుడికి వెళ్ళమంటుంది. ఇప్పుడెలా అడ్డుకునేది? క్రిష్ని అడ్డు పెట్టుకోవాలి. బావని అడ్డు పెట్టుకోవాలా? నీకేమైనా పిచ్చా? తప్పదు చైత్ర. అక్కను ఆపాలంటే ఇంతకు మించి వేరే అవకాశం లేదు. అక్కకి తెలియని నంబర్ కావాలి. ఈ మొబైల్లో 2వ సిమ్ గ్రానీకి తెలియకుండా తీసుకున్నాను, మొబైల్ డేటా కోసం. సిమ్ 2నా? అవును. అక్కతో ఛాలెంజ్ చేసిన దొంగ పార్వతి తమ్ముడు గని, ఈ ఇద్దరే ప్రస్తుతం అక్క కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. అక్క దృష్టి అటువైపు మళ్లించాలి. ఏం చేస్తావ్? వాళ్లల్లో ఏ ఒక్కరూ బోనాలు జరిగే ప్లేస్ లో కాకుండా వాళ్ళు వేరే చోట ఉన్నారు అంటే అక్క అటువైపు డైవర్ట్ అవుతుంది.
హలో హలో ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారా? ఎస్